హాయ్ అండి, వెల్కమ్ టు సిరి కిచెన్ ఫుడ్స్. ఈరోజు ఒక మంచి స్నాక్ ఐటెం చూపిస్తున్నానండి. ఇది తెలంగాణలో సర్వపిండి అంటారు, ఆంధ్రాలో తపాల్ చెక్కలు అంటారండి. చాలా బాగుంటుంది ఈ స్నాక్ ఐటెం. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం 3 కప్పుల పొడి బియ్యం పిండి తీసుకోవాలి. ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, కారం వేసుకోవాలి. అలాగే కొద్దిగా జీలకర్ర, నువ్వులు, కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, 1 గంట సేపు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు, అలాగే వేయించి పెట్టుకున్న పల్లీలు వేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. తర్వాత వీటిని ఈ సైజ్ బాల్స్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఈ పిండిని పెట్టుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇది మరీ పల్చగా ఉండకూడదు, అలా అని థిక్గా ఉండకూడదండి, మీడియంగా ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ఇది మధ్యలో కూడా ఉడకడం కోసం ఇలా హోల్స్ని పెట్టుకోవాలి. ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇంతే వేయాలని ఏం లేదండి. కావాలంటే కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు, లేదా కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చండి. 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుంటే సర్వపిండి రెడీ అయిపోతుంది. చూడండి, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎలా ఉందో. దీన్ని తెపాలకి అంటించి చేస్తారు కాబట్టి ఆంధ్రాలో తెపాల చెక్కలు అంటారండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.